కాకినాడ జిల్లా అన్నవరం వీకేజీ ఎంటర్ప్రైజెస్ పెట్రోల్ బంకులో కల్తీ జరుగుతుందని వాహనదారులు జిల్లా సివిల్ సప్లై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గురువారం సాయంత్రం అధికారులు స్థానిక పెట్రోల్ బంకులో తనిఖీలు చేపట్టారు. పెట్రోల్లోని ఫేమస్ శాతం, నాణ్యత, పరిమాణాన్ని పరిశీలించారు. అలాగే పెట్రోల్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపిస్తామని అన్నారు. నాణ్యత లోపించినట్లయితే తదుపరి చర్యలు తీసుకుంటామని జిల్లా సివిల్ సప్లై అధికారులు చెప్పారు. పెట్రోల్ బంకులో వినియోగదారుల చట్టం ప్రకారం వాహనదారులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించామని అన్నారు. వాహనాలకు గాలి పంపు, టాయిలెట్లు వగైరా సక్రమంగా లేవని గుర్తించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని డిఎస్ఓ చెప్పారు. ఇప్పటికే జిల్లాలో 8 బంకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ కలరు తేడా ఉందని చెప్పేసి అతను నయారాలో పోయించుకున్నాడు. ఇక్కడ ఈ వీకేజీ బంక్లో పోయించుకున్నాడు పెట్రోలు బాటిల్లో. అక్కడికి ఇక్కడికి కొద్దిగా స్లైట్గా కలర్ తేడా అని చెప్పి చేశారు. ఇక్కడ నేను సేల్స్ ఆఫీసరు, ఎస్పీసీఎల్ సేల్స్ ఆఫీసర్ గారు, మా ఏఎస్ఓ గారు వచ్చేసి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేశాము. మన టెస్ట్ పేపర్లో కానీ ఏం తేడా లేదు. ప్లస్ డెన్సిటీలో కూడా మనకు అలవల్ వేరియేషన్స్ ఉన్నాయి. ప్లస్ స్టాక్స్లో కూడా పెద్ద వేరియేషన్స్ లేవు. అది ఏంటనేది మన కలర్ తేడా అనేది మన సేల్స్ ఆఫీసర్ గారిని అడిగితే డై వల్ల అని చెప్తున్నారు. అది ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఉంటే దీని మీద చర్యలు తీసుకుంటాం. ఫర్దర్గా ఇంకా దీని మీద ఇవి తీసుకెళ్ళి ఫర్దర్గా కూడా టెస్టింగ్ పంపించి తర్వాత కూడా ఏమన్నా వస్తే చర్యలు తీసుకుంటాం. అప్పుడు మామూలుగా మాకు ఒక యాప్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ అన్ని బంకులు చేసాము. మళ్ళీ వాటిల్లో ఇవి ఏమన్నా లేని ఫస్ట్ సెర్చ్ చేసుకున్నాము. ఫ్రీగా ఇవ్వాల్సినవి ఫ్రీగా ప్రొవైడ్ చేసిన ఎయిర్ ఒకటి, టాయిలెట్స్ ఒకటి, బంకులు వాటర్ ప్రొవైడ్ చేయాలి, ఫ్రీ ఎయిర్ ప్రొవైడ్ చేయాలి, టాయిలెట్స్ ప్రొవైడ్లో మీకు టెస్టింగ్ ఇవ్వాలి, కంప్లైంట్ రిజిస్టర్ ప్రొవైడ్ చేయాలి.